హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ వరల్డ్. ఈరోజు మనం చేసుకుంటున్నాం క్యాప్సికమ్తో ఒక పచ్చడి అండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా బాగా తింటారండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కారంకి సరిపడా, మీరు ఎక్కువ కారం తీసుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అదే ప్యాన్లో క్యాప్సికమ్ పీసెస్ వేసి బాగా దగ్గరగా వేగించుకోవాలి. క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత అందులో టొమాటో పీసెస్ వేసి రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని దగ్గరగా అయినంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన టొమాటోని, క్యాప్సికమ్ని చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా నువ్వులు తీసుకొని ఒక ప్యాన్లో వేయించుకోవాలి. ముందుగా మనం పోపు పెట్టిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిలో ఈ నువ్వులు వేసి మిక్సీ చేయాలి. అది కొద్దిగా నలిగిన తర్వాత ఈ టొమాటో, క్యాప్సికమ్ వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. పచ్చడి బాగా నలిగిన తర్వాత దానిలో పోపు పెట్టుకొని తింటే ఉంటుందండి. క్యాప్సికమ్ టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.